హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మా పిల్లల కోసం బఠానీ స్నాక్ చేద్దామని బఠానీలు తీసుకొచ్చాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక 1 kg బఠానీకి అవన్నీ ఒలిచాక ఇన్ని బఠానీలు వచ్చాయి. ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేడెక్కాక బఠానీ కంప్లీట్గా అన్నీ వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బఠానీ స్పూన్తో అటు ఇటు ఒకసారి కలుపుకొని కాసేపు అలా మూత పెట్టుకోవాలి. మీకోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక కొడుకు తల్లి ఉంటారు. ఆ కొడుక్కి ఆర్మీలో జాబ్ వస్తుంది. అమ్మ, నేను ఇప్పుడు జాబ్కి వెళ్తాను, ఒక 2 months తర్వాత నేను రిటర్న్ వస్తాను. అలా నేను రాకపోతే అక్కడ నుండి నీకు ఒక లెటర్ వస్తుంది, నువ్వు బాధపడకమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా 2 months తర్వాత ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ చూసుకొని ఆ తల్లి చాలా బాధపడుతుంది. అలా బాధపడుతున్న తల్లికి సడన్గా బయట నుండి అమ్మ అని వినిపిస్తుంది. బయటికి చూసేసరికి వాళ్ళ కొడుకుంటాడు. అమ్మ, ఇది నా లెటర్ కాదమ్మా, పక్క ఊర్లో ఉండే వేరే వ్యక్తికి రావాల్సిన లెటర్, ఇది మన ఇంటి అడ్రస్కి వచ్చింది, నేను బాగున్నానమ్మా అని చెప్తాడు. అప్పుడు తల్లి సంతోషంగా కొడుకుని హత్తుకుంటుంది. ఇలా బఠానీ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అస్సలు వేసుకోవద్దు, కారం కొంచెం వేసుకోండి. ఇలా కారంతో వేయించిన తర్వాత ఒక 10-15 minutes అలా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళ కొడుకు రాగానే ఈ తల్లి సంతోషించింది. కానీ వేరే అతను చనిపోయాడని వాళ్ళ తల్లి ఎంత బాధపడుతుందో కదా. కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.